నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశుభ్రమైన నగరం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమ నిర్వహణ. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్లు పాల్గొని తమ ఓట్లను సంరక్షించుకోవాలి. అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంగా అపోహలు వీడి గత జీవితం సాధ్యమని గుర్తించాలి. ప్రజలకు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దిలీప్ ఎం బాబు సూచన. పరిశుభ్రమైన నగరం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 47వ డివిజన్లో ముమ్మరంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్త సేకరణపై ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ మహత్తర కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముందుంటి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, నగరాభివృద్ధి, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మురుగునీటి వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్య పనులు, ఇంకా విద్యుత్ దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశుభ్రత మన బాధ్యత అని చాటి చెబుతూ మన కడపను స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దే ఈ మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏ వచ్చిన పథకాలు వచ్చినా మీరే ప్రజలకి, ప్రభుత్వానికి కలిసిరెట్టు చెప్పినట్టు తీసిన ఫోటో. అదేనమ్మా, ఇక్కడ చేసేవాడు లేక కదా వచ్చేదాకా ఏదో సరే నేను మాట్లాడతాను. కట్ చేసినాక ఎందుకు చెత్త సపరేట్ చేసేయండి. కలిసి వేయగలండి. వంటింట్లో చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ సామాన్ అట్లాంటివి, దీంట్లో బ్యాటరీలు, గాజులు, ఏమన్నా చెత్త బుట్టలు. మనమేమో మన కడప స్వచ్ఛ కడప చేసుకుంటున్నాం కదా, నీటి చేసుకోవాలని. ఇదేమో వంటింటి వేస్ట్ చేయాలమ్మా. ఇదేమో ప్లాస్టిక్ సామాన్లు, పవర్ అట్లా వేయాలి. ఈ కిందేమో మనం బ్యాటరీలు, ప్రమాదకరమైనట్టు, ఎరుపు అంటే ప్రమాదం కదా, బ్యాటరీలు, గాజులు ఏమన్నా పగిలిపోతే ఇవన్నీ సపరేట్ చేసి చెప్తాను. ఇలా కందిపప్పు, బియ్యం వేయం, చెత్త మాత్రమే. ఓకే. మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని మనము కడప నియోజకవర్గంలో మన ఒక పర్సనల్ ప్రోగ్రామ్గా తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది వాసు సార్ డిజైన్ చేశారు, వెళ్ళమని. దీంట్లో కార్పొరేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు,
సచివాలయ సిబ్బంది, దాంతోపాటు అత్యంత విలువైన మా వాళ్ళు, మా కార్యకర్తలు ఎప్పుడూ కడప చరిత్రలో లేదు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కడప యొక్క క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనడం అనేది ఎప్పుడు కడప చూడలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మనం గెలిచిన వాళ్ళ నుంచి మన కడప స్వచ్ఛ కడప చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం ఆగేది లేదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మన కడపను మనం స్వచ్ఛంగా చేసుకుంటే ఈ ప్రక్రియలో డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించేసి కడపను ఒక మార్పు దిశగా తీసుకుపోతారని సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తున్నాను. డెఫినెట్గా సాధిస్తామనుకుంటున్నాను. మీ ద్వారా కూడా మీడియా మిత్రులందరూ సహకరించేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కడపను నీట్గా పెట్టుకుందాము, కడపను స్వచ్ఛంగా పెట్టుకుందామని చెప్పేసి కడపను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. మనందరి మీద మేము ఎంత తిరిగినా కానీ, ఎంత 100 మంది వర్కర్లు వేసుకొని తిరిగినా కానీ, మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ఎంత సిన్సియర్గా కానీ, ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు కూడా ఒక అవేర్నెస్తో ఒక వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వచ్చి మనం ఇక్కడ చెత్త వేయకూడదు, ఒక సోషల్ బిహేవియర్ అనేది మారాలా, కాలువలలో కవర్లు వేయకూడదు, బాటిల్స్ వేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క కాలువలో కూల్ డ్రింక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, ఒక్కొక్క చోట పరుపులు, రోళ్ళు కూడా వేసేస్తున్నారు. ఇది మారితేనే మనం కడపను కాపాడుకుంటాం. రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు పోతలేవు అని అంటే, నీళ్ళు పోకపోవడానికి కారణం ఏంటంటే మనమే కవర్లు అన్నీ వేసేసి కాలువను పూడిపిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనందరూ మారి మన కడపను స్వచ్ఛంగా చేసుకొని సహకరిస్తారని కోరుకుంటాం. ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా వేసవిలో నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రజల దాహార్తి తీర్చడం సంతోషకరంగా ఉందని నారపురెడ్డి లక్ష్మిరెడ్డి తెలిపారు. లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన చలివేంద్రాలు 100 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు వేసవి తీవ్రత తగ్గిన నేపథ్యంలో వాటి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర శివార్లలోని ఇర్కాన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజల దాహం తీర్చేందుకోసం కుండలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించడం జరిగిందన్నారు. ఊటుకూరు మాజీ సర్పంచ్ లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం గత 20 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా తమ పొలంలో పండించిన వరి ధాన్యంలో ఒక్క గింజ కూడా తాము తీసుకోకుండా పేదలకు పంచడం జరుగుతుందన్నారు. అలాగే మూగ జీవాలకు న్యాయం చేయాలని భావిస్తూ చొప్పును ఉచితంగా పంపిణీ చేశామన్నారు. అలాగే పేదలకు పాదరక్షల పంపిణీ, మంచినీటి ఇబ్బందులను గుర్తించి తక్షణమే ఆయా ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తమ వంతుగా సమాజానికి చేయూతను అందించాలని భావిస్తూ ఈ సామాజిక సేవలను కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. మనం బ్రతుకుతూ ఎదుటివారు కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశం నారపురెడ్డి పేరు చిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటూ తన సోదరుడు రఘునాథ్ రెడ్డి కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను పలువురు మహిళలు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో నారపురెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమము దాదాపు ప్రతి సంవత్సరము 26 చలివేంద్రాలు పెడతా ఉంటాము. ఈ రోజుకి 100 రోజులు అయింది కాబట్టి ఈ ముగింపు కార్యక్రమం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం ఎందుకు ఇది అంటే ప్రజల ఎండల కాలం చూస్తూ ఉంటాం, చాలా బాధపడుతూ నీళ్లు లేక అది ఇది ఉంటారు. తర్వాత కుండల్లో నీళ్ళు అయితే రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో కూడా కుండలు పెట్టడం జరుగుతూ ఉంది, బాణలు పెట్టా జరుగుతుంది. ఇది లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్, లేవాకు నారపురెడ్డి ఊటుకూరు ఎక్స్ సర్పంచ్ వారి జ్ఞాపకార్థము గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమంతో పాటు ఇంకా వరి కూడా 2 ఎకరాలు వరి పెట్టి ఫ్రీగా ప్రజలకు ఫ్రీగానే వడ్లు దాంట్లో పండిన చెత్త ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కాకుండానే మళ్ళా 1 ఎకరా సొప్ప వేసవి కాలంలో మూగజీవాలకు కూడా ఏదో చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అది కూడా మూగజీవాలకు కూడా న్యాయం చేయాలా మనము అనే ఉద్దేశంతో అది
మనము ఆ సొప్ప కూడా వేసి అందరికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వేసవి కాలంలో కానీ ఏ కాలంలో అయినా కూడా నా బండిలోనే పెట్టుకుంటా చెప్పులు ఒక 8, 9, 10 సైజులు ఎవరికి నాకు కనపడితే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతా, కనపడిన వాళ్ళకి ఇస్తూ ఉంటా. ఈ తర్వాత నీళ్లు ఏ వీధికి నీళ్లు లేవు అని మాకు మెసేజ్ ఒక వాళ్ళకు ఫోన్ నెంబర్ తెలుసు, వాళ్ళు మెసేజ్ ఇస్తే పలానా వీధిలో నీళ్లు లేవు మాకు ఇబ్బందిగా ఉందంటే ఎనికితే వితిన్ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళకు నీళ్లు ఆ వీధులకు కూడా చేర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా సేమ్ టైం అంటే దారిన పోయే బాటసారులకు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ అంటే సంసారం చేసే వాళ్ళకు నీటి ఎద్దడి ఉండే కాడ ఈ వీధులకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అంతా ఎందుకు చేస్తున్నాము అని నాకు నేనే ప్రశ్న కానీ ఇతరులు ప్రశ్న వేసినప్పుడు ఏదో మానవ జన్మ రాక వచ్చింది. ఈ మానవ జన్మ ఎందుకు సార్థకత కావాలంటే మన కోసం బతికితే సార్థకత లేదు. మనలో ఏదో కొంత సమయము కొంత డబ్బు ప్రజలు వెచ్చిస్తే అయినా ప్రజలకు ఖర్చు పెడితే ప్రజాసేవ చేస్తే అది ఈ జన్మకు ధన్యమని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకు అంటే ప్రతి విషయము మన స్వార్థంతో మనం బతకడం అనేది నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనము బతుకుతూ ఇతరులు కూడా మన చేతనైతే సాయం చేస్తూ ఇలాగే కావాలని, ఇలాగే లేవాగు నారుబెట్టి చారిటబుల్ ట్రస్ట్ లేవాగు నారుబెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడాలని నేను కోరుకుంటూ, నేను నా తమ్ముడు రఘునాథరెడ్డి, మా కొడుకు నితీష్ కుమార్ రెడ్డి మేము ముగ్గురం కలిసి చేస్తూ ఉంటాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంగా అపోహలు వీడి మెరుగైన జీవితం సాధ్యపడుతుందని ప్రజలు గుర్తించాలని హైదరాబాద్ యశోద సోమాజిగూడకు చెందిన ఆసుపత్రి వైద్యులు నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దిలీప్ ఎం బాబు తెలిపారు. కడప నగరంలోని యశోద సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కడపతో పాటు ప్రొద్దుటూరు ప్రాంతంలో గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారి శాతం పెరిగిందన్నారు. చిన్న వయసు వారికి సైతం కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. మరికొంతమంది కిడ్నీ సమస్య కారణంగా డయాలసిస్ స్థితికి చేరుకుని క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుందన్నారు. డయాలసిస్ చేసుకునే వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉత్తమమైన చికిత్స అన్నారు. దీనిపై అనేక మందికి అపోహలు ఉన్నాయని, ఇలాంటి కేసుల్లో 95% పైగా సక్సెస్ రేట్ ఉందన్నారు. డయాలసిస్ రోగులు సత్వరమే స్పందించాల్సి ఉందని వివరించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా త్వరితగతిన కోలుకొని గతంలో మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చన్నారు. తమ ఆసుపత్రిలో నెలకు సాధారణంగా 4 నుంచి 5 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు నిర్వహించి బాధితులు త్వరితగతిన కోలుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కుటుంబ సభ్యుల్లో కిడ్నీ ఇచ్చేవారి రక్తం మ్యాచ్ కాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం ఇటీవల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యశోద సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు అంటే ఈ మన కడప ఏరియాలో, కడప, పొద్దుటూరు ఈ నియర్ బై ఏరియాస్లో కిడ్నీ పేషెంట్స్ నంబర్స్ చాలా ఎక్కువైతున్నాయి. అంటే యంగర్ పాపులేషన్స్, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫైండ్ అవుట్ అవుతున్నాయి. అంటే చాలా పేషెంట్స్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల డయాలసిస్ చేస్తూనే ఉన్నారు. సో ఈ డయాలసిస్ ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఎవరి పేషెంట్స్కి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉంటే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఆప్షన్ మనం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విల్లింగ్ ఉంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఈ ట్రాన్స్ప్లాంట్ గురించి అవేర్నెస్ కావాలని ఈ ప్రెస్ మీట్. యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్స్ తొందరగా చేస్తే, బికాజ్ పేషెంట్స్ ఎక్కువ రోజు డయాలసిస్లో ఉంటే వాళ్ళ హెల్త్ కండిషన్ డిట్యూరేట్ అయ్యి వాళ్ళు రెగ్యులర్ డయాలసిస్ చేసుకోవట్లేదు అండ్ ఈ కండిషన్ డే బై డే డిట్యూరేట్ అయ్యి లాస్ అవుతుంది. సో ఈ పేషెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఇంక్రీజ్ కావాలా, బికాజ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మన లైఫ్ టోటల్గా నార్మల్ అయిపోతుంది. వాళ్ళు రొటీన్ అంతా యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఈ ట్రాన్స్ప్లాంట్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ మేము నెలకు 4-5 ట్రాన్స్ప్లాంట్స్ రెగ్యులర్గా చేస్తున్నాం. సో ఇంతకుముందు ఏమైందంటే ఫ్యామిలీ మెంబర్స్ విల్లింగ్ ఉంటే కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకుంటే ట్రాన్స్ప్లాంట్ కావట్లేదు. సో ఇప్పుడు కొత్త టెక్నిక్ వల్ల మేము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుంటే కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఎవరైనా ఇస్తున్నారు, వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి మ్యాచ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేదంటే ఇఫ్ వీ క్యాన్ డూ అగేన్స్ట్ బ్లడ్ గ్రూప్ ఆల్సో. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా కూడా కొత్త టెక్నిక్ ద్వారా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో అండ్ రిజల్ట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్ వస్తుంది. ఆల్మోస్ట్ విదిన్ వారం 10 డేస్లో పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతారు. డోనర్ 3 డేస్లో డిశ్చార్జ్ అవుతారు. ప్లస్ రోబోటిక్ టెక్నిక్ ద్వారా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం.
సో ఆఫ్టర్ 7 days డిశ్చార్జ్ తర్వాత వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకొని అట్లీస్ట్ 1-2 months రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే దే విల్ బికమ్ నార్మల్. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రొటీన్ అంతా వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లా మేము ఐఎమ్ డూయింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పటి వరకు చేసినాం అట్ యశోద హాస్పిటల్ సుమాజిగూడ లాస్ట్ 7 years 8 yearsలో. అండ్ ఆల్మోస్ట్ 95% మనకు సక్సెస్ ఉన్నది. 5% కొంచెం రిస్క్, అంటే ఇన్ఫెక్షన్స్, రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోకుంటే పేషెంట్ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా. ఫస్ట్ 1 year వరకు అట్లీస్ట్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నార్మల్ అవుతుంది. సో ఈ అవేర్నెస్ కావాలని ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేస్తున్నాం. మాతో పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ. పేషెంట్స్ ఆల్రెడీ డయాలసిస్లో హౌ మెనీ ఇయర్స్ అమ్మా? 5 years నుంచి అమ్మ డయాలసిస్లో ఉన్నారు. సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ గురించి ఇక్కడ ఎవరు కౌన్సిలింగ్ కాలేదు. అంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలా, ట్రాన్స్ప్లాంట్లో ఇక్కడ ఒక్కొక్కసారి పేషెంట్స్లో ఏమున్నారంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే లైఫ్ సీరియస్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఎక్కువ రోజు బతకరు, అట్లా ఒక మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అందరు పేషెంట్స్కి. ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనం ఎక్కువ రోజు ఉన్నాం, దానివల్ల వాళ్ళు డయాలసిస్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము కౌన్సిలింగ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే అమ్మ బాగా ఉంటుంది, బికాజ్ యువర్ ఏజ్ వాజ్ లెస్. అంటే తక్కువ ఏజ్లో జీవితాంతా డయాలసిస్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం, డయాలసిస్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years 4 months కదమ్మా, 3 years 4 months ట్రాన్స్ప్లాంట్ చేసి పేషెంట్ క్రియాటిన్ నార్మల్ ఉన్నది. షీ ఈజ్ డూయింగ్ ఆల్ హర్ యాక్టివిటీస్, రెగ్యులర్ వర్క్ చేస్తున్నది, అంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. 0.7 క్రియాటిన్ లెవెల్స్ ఉన్నాయి. డయాలసిస్లో ఉన్నప్పుడు ఆల్వేస్ క్రియాటిన్ 10, 11 ఆ రేంజ్లో ఉండే. అని రెగ్యులర్ డయాలసిస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 4-5 years 6 years వరకు డయాలసిస్ చేసి సఫర్ అయింది. మేము ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇప్పుడు 3 years నుంచి క్రియాటిన్ 0.7 ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఓటర్లు పాల్గొని మ్యాపింగ్ నిర్వహించుకుని తమ ఓట్లను సంరక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడప నగరం 31వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత మాజీ కార్పొరేటర్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఓటర్లకు ఎస్ఆర్ఐపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ బీజేపీ ఓట్ల తొలగింపు కోసమే ఈ కార్యక్రమం తీసుకొచ్చిందని భావిస్తున్నామన్నారు. వాస్తవంగా లేని ఓటర్లను తొలగించే కార్యక్రమం అంటున్నా ఇప్పటి వరకు ఎస్ఐఆర్ అమలు చేసిన రాష్ట్రాలలో బీజేపీ కూటమి పార్టీలు తమ ప్రత్యర్థులను దెబ్బతీసేలా కుట్ర కొనసాగిందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు 2002 ఓటర్ల జాబితాతో ప్రజలు తమ ఓటును సరిచేసుకోవాలని ఆయన సూచించారు. BLOలు తమ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఇవ్వాల్సిన సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పట్ల చైతన్యవంతులు కావాలని, ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు ఆయుధాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రహమతుల్లా ఖాన్ కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, 31వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ये 600 टिकट है 400 ये नंबर है वो घर में 600 2002 में था ये नाम 2 नंबर दो में कोच देखो यहाँ ये कहा है तो मिला दो बस में वो స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు చేపట్టింది. కాబట్టి ఓ 3 రోజుల్లో అనగా సోమవారం నుండి ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరియు కడప జిల్లాలో, కడప నగరంలో కూడా ఇది ఆరంభం కాబోతుంది.
అయితే భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్ల తొలగింపు పథకంగా దీన్ని తీసుకొచ్చింది. ఇది కేవలం వాస్తవికమైన ఓటర్లను చేస్తున్నట్లు, వాస్తవ ఓటర్లు లేని వాళ్లను తొలగిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ ఉత్తర భారతదేశంలో కానీ ఇప్పటి వరకు ఎస్ఐఆర్ అమలు చేసిన రాష్ట్రాల్లో కానీ బీజేపీ కూటమి పార్టీలు కేవలం తమ ప్రత్యర్థులైన పార్టీలను దెబ్బతీయడమే లక్ష్యంగా తీసుకున్నారు. అయితే రాజకీయంగా కాకుండా ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారు కాబట్టి 2002 ఓటర్ల జాబితాలో ఏ విధంగా ప్రజలు దీంట్లో తమ ఓటును సరిచూసుకోవాలి, ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేసి కడప నగరంలోని 31వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన ఈ డివిజన్లో ఈరోజు ఎస్ఐఆర్ మీద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొంటున్నారు. బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు 2002 ఓటరు జాబితా సవరణలో ఏ విధంగా సౌకర్యవంతంగా సులువుగా బిఎల్ఓకు సమాధానం చెప్పాలి అనేది ముందుగానే ఓటర్ల జాబితాను పరిశీలించి ప్రజలకు సహాయం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాం. 31 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ఐఆర్ ప్రోగ్రాం ప్రజలకు అవగాహన రావాలని, ఎక్దమ్ స్లమ్ ఏరియా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు తెలియజేయాలా, దీని వివరాలు ఏమని, వీళ్ళు ఓటు హక్కును ఎలా మళ్ళీ 2002లో రాలేకుంటే ఎలా చేయాలా, ఉంటే దాని తర్వాత వాళ్ళ కుటుంబీకులకు రాలేకుంటే వాళ్ళు ఎలా చేయాలా అనే ఒక అవగాహన కల్పించి ఈజీగా బిఎల్ఓ వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు మేము ఒక నెంబరు, లిస్టులో ఉండే నెంబరు, వాళ్ళకి ఎట్లా జరగాల ఎట్లా చేయాలనే ఒక పద్ధతి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మనిషి దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళు ఉండలేరు. ఈజీగా మేము ఒక సీరియల్ నెంబరు ఇది ఇచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు తొందరగా చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ 31 డివిజన్ ప్రజల సౌకర్యం కోసం కల్పించినాము. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటి ముందు గల రోడ్డును పగలగొట్టడం ఏమాత్రం సరికాదని మాజీ మేయర్ పాకా సురేష్ సతీమణి తెలిపారు. కడప నగరంలోని మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ ఇంటి ముందు భాగాన్ని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సతీమణి మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటించిన తర్వాత కూడా ఈ చర్యలు ప్రారంభమయ్యన్నారు. ఎమ్మెల్యే అడిషనల్ కమిషనర్తో మాట్లాడి జేసీబీ సాయంతో తమ ఇంటి ముందు భాగాన్ని తొలగించే చర్యలు ప్రారంభించారన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏదైనా ముందుగా సమస్యలను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తన భర్త ఊరిలో లేని సమయంలో ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం సరికాదన్నారు. తమ కారు రాకపోకలు సాగించేందుకు సొంత ఖర్చుతో ఈ రోడ్డును నిర్మించుకున్నామని, గత కొన్నేళ్లుగా కార్పొరేటర్గా నగర మేయర్గా పనిచేసిన తన భర్తకు ప్రజల సమస్యలు తెలియనివి కావన్నారు. అలాగే ఈ విషయంగా ఎవరైనా ఫిర్యాదు చేశారన్న విషయం కూడా తమకు తెలియదని ఆమె వివరించారు. ఏదేమైనా ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం తగదని తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఉదయం మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇటు వచ్చారు. మేడం గారు పర్యటన భాగంగా ఆ మేడం గారు చూసి అడిషనల్ కమిషనర్ గారితో ఏదో మాట్లాడారు, చెప్పారు. ఇది తీయమని చెప్పారు. మరి అలా ఎందుకు చెప్పారో ఏమో తెలియదు. ఇది ఇప్పటిది కాదు, ఇది 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇలాగే ఉంది. ఇంతవరకు పోనీ కమిషనర్ గారికి కానీ కార్పొరేషన్లో కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది కూడా తెలియదు. కంప్లైంట్ ఇచ్చింటే తీసినాము అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈరోజు ఈయన మా హస్బెండ్ మాజీ మేయర్ పాకా సురేష్ గారు ఊర్లో కూడా లేరు.
ఊర్లో ఉండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిందంటే ఏదైనా చెప్పిందంటే బాగుండని అనుకుంటున్నాము. ఆయన పాతా సురేష్ గారు కూడా ఏమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన కూడా 3 సార్లు కార్పొరేటరు, మాజీ మేయర్. ఆయనకు తెలియదా ఇది ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే ఎందుకు చేస్తారు? ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే చెయ్యరు కదా. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండు అని మేము అనుకుంటున్నాం. కడప నగరం అల్మాస్పేట ప్రాంతంలో మద్రసా ఏ సిరాజుల్ ఉలూం ద్వారా భక్తియార్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని టీడీపీ నగర అధ్యక్షులు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. మద్రసా ఏ సిరాజుల్ ఉలూం మద్రసాలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ భక్తియార్ ముస్లిం సమాజం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో 5 ఏళ్ల క్రితం 5గురితో ప్రారంభించిన ఈ మద్రసా వందలాది మందిని సన్మార్గంలో నడిపిస్తూ వారిలో ఆధ్యాత్మిక విద్య అభ్యసించేలా తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తమ వంతుగా ఈ మద్రసాకు తోడ్పాటు అందిస్తుండగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. భక్తియార్ కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాకుండా కడప నగరానికి చెందిన చిన్నారులు, యువతకు ఆధ్యాత్మిక విద్యను బోధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అతిథులు సర్టిఫికెట్లు, మెడల్స్ ఇంకా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు ఇంకా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. लड़कियों में पठान नाजरीन शेख अफीफा, लड़कियों में सैयद आलिया पठान गौसिया शेख सना सैयद आलिया। मेडल के लिए मैं लड़कों में अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज 5 साल के बाद एक बड़े अजीमुशान जलसे पैमाने पर जो मदरसा सिराजुल उलूम अल्मासपेट के अंदर मौजूद है उसका जलसा किया गया। अल्हम्दुलिल्लाह बड़े अजीमुशान पैमाने पर ये जलसा सक्सेस भी हुआ। कई लोग इस जलसे में आए। ये मदरसे का जो असल हकीकत है 5 साल पहले ये मदरसे को शुरू किया गया था। कई सौओं की तादाद में बच्चे यहाँ पर मदरसे में शरीक हुए हैं और पढ़े हैं। कई बच्चों का कुरान ख़त्म हुआ है, कई बच्चे नाजरा वगैरह ख़त्म किए हैं और उनमें से कई बच्चों को आज सर्टिफिकेट, कुरान शरीफ और दीगर मेडल्स वगैरह बांटे गए। और जो बच्चे हमारे मदरसे में नाते कुरान के साथ क़िरात के साथ कुरान और उसके साथ साथ बयानात वगैरह किए हैं उन तमाम को आज मेडल दिया गया, इनामात दिए गए। मैं अल्लाह तबारक व तआला दुआ करता हूँ कि इसी तरह हमारा मदरसा कायम और दायम रहे और तमाम मदरसों के अंदर बच्चे बढ़ चढ़ कर हिस्सा लें और पढ़ें। और जो हजरात इसमें ताउन किए हैं मैं तमाम का शुक्रिया अदा करते हुए अस्सलामु अलैकुम वरहमतुल्लाहि। అందరికీ నమస్కారాలు। ఈరోజు సిరాజుల్ ఉలూమ్ అనే మద్రసా దాదాపు స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు కావడంలో 5 మందితో స్టార్ట్ అయిన ఈ మద్రసా ఈరోజు దాదాపు కొన్ని వందల మంది ఈరోజు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. దీని వెనక ఎవరి పాత్ర లేదు కానీ కేవలం మన భక్తియార్ గారి పాత్ర మాత్రం. ఎందుకంటే ఆయన ఈ ఎందైతే ఈ బిస్మిల్లా నగర్ ఇదంతా పిల్లలంతా చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారని ఈ పిల్లలు మంచి మార్గంలో నడపాలని మంచి ఉద్దేశంతో భక్తియార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా చాందీ ట్రస్ట్ తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము మన ఈ మద్రసాకి. రాబోయే రోజుల్లో భక్తియార్ గారు కేవలం ఈ ఏరియాకే పరిమితం కాకుండా యావత్ కడపకు కూడా ఈయన సేవలు అందించాలని ఈరోజు మేము కార్యక్రమం చూసినాము. చాలా పిల్లలు చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరిపినారు. చాలా సంతోషము. వీళ్ళు ఇలాగే ఇలాంటి మద్రసా ఘనంగా మంచిగా కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ గాంజా కానీ ఇవన్నీ చెడు వ్యసనాలు కానీ బైక్ రేసింగ్లు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వానికి కూడా నేను వేడుకుంటున్నా. ఏంటంటే ఇట్లాంటి మద్రసాలకు ఏమైనా సహాయ సహకారాలు అందించి ఎవరైనా పిల్లలు చెడిపోతున్నారంటే వాళ్ళను మద్రసాలకు అలవాటు చేసి మంచి సన్మార్గంలో నడిపే విధంగా ప్రభుత్వం కూడా చూడాలని, అదేవిధంగా భక్తియార్ గారు చేసే పుణ్యకార్యాన్ని దేవుడు కూడా
మంచి భవిష్యత్తు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రమైన నగరం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమ నిర్వహణ. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న SIR కార్యక్రమంలో ఓటర్లు పాల్గొని తమ ఓట్లను సంరక్షించుకోవాలి. అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంగా అపోహలు వీడి గత జీవితం సాధ్యమని గుర్తించాలి. ప్రజలకు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దిలీప్ ఎం బాబు సూచన. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.